గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మిర్యాలగూడలో వరి నారుమడికి మన ప్రొడక్ట్స్ వాడడం జరిగింది, అగ్రి గ్రాన్యువల్స్. సో సురేష్ గారు, ఈ ప్రొడక్ట్ మీరు ఎన్ని రోజులు వాడబట్టి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూగా వాడుతారు. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నాయి సార్. నెంబర్ 1 ఉన్నాయి. నెంబర్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు వరి నారుకు వాడిరు కదా, వరి నారు ఏ విధంగా ఉంది సార్? వరి నారు ఏ విధంగా ఉందో మేస్త్రేమో చెప్తారు సార్. ఓకే, మంచిగా ఉంది సార్. చాలా మంచిగా ఉందా? ఓకే, కామన్ గా మీరు వరి నారు పొలానికి వెళ్తారు కదా, వాటికి వీటికి తేడా కనిపించిందా మీకు? కనిపించింది సార్. ఓకే, ఇప్పుడు నారు పీకేటప్పుడు చాలా మటుకి వేరు వ్యవస్థ తెగిపోతుంది ఏమన్నా? మంచిగా నీట్ గా వస్తుంది. నీట్ గా వస్తుందా? ఓకే ఓకే, ఒకసారి చూద్దాం. వరి నారు కూడా ఎంత బాగా ఏపుగా ప్రశాంతంగా ఉంది చూడండి. కొద్ది కూడా తెగలేదు, చాలా బాగా వచ్చేసింది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకొని మంచి దిగుబడి తీసుకోగలరు. సార్, మీరు 2 సంవత్సరాలు వాడుతారు కదా, దిగుబడి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? దిగుబడి పెరిగింది 100%. ఓకే, ఫస్ట్ నార్మడికి వేస్తున్నాను. ఓకే, నార్మడి తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో యూరియా వేసేటప్పుడు అందులో కలిపి వేస్తున్నాను. ఓకే, అందులో గ్రానువల్స్, అగ్రి 82 అవి 2 కలిపి వేస్తున్నాను. 82 మాత్రం గమ్ టైప్ లో వాడుకుంటున్నాను. నెంబర్ 1 రిజల్ట్ లో మాత్రం తేడా లేదు. ఒకటే. మీరు కామన్ గా అడుగు పిండి ఎకరానికి 2 బస్తాలేమో వాడతా అని విన్నాను, కానీ ఇప్పుడు మీరెంత వాడుతున్నారు సార్? ఒకటి వాడుతున్నాను. ఒకటే బస్తా? ఒక బస్తా వాడుతున్నా, తర్వాత యూరియాలో కలిపేటప్పుడు 1/2 బస్తా వాడుతున్నా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇక్కడ చూద్దాం, వరి నారు ప్రజెంట్ ఈ అమ్మవారు తీస్తున్నారు. అమ్మ, ఒక్కసారి వరి నారు పీకేజ్ చూడండి, చూపండి ఇలాగా. ఎలా ఉందమ్మా? నారు దిగిపోతుంది ఏమన్నా? మంచిగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకొని మంచి దిగుబడి తీసుకొని కూర్చున్నాను. నేను మీ బాలకిషన్, అగ్రికల్చర్ ట్రైనర్. థ్యాంక్ యూ.